చాప్టర్ 3లోని నెక్స్ట్ టాపిక్ వచ్చేలోపల ఫోరియర్ సిరీస్ ఫర్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్. అంటే ఇందులో ఏంది, ప్రీవియస్ గా 0 to 2π ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసామో చూసాము. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ప్రాబ్లంలో -π, అంటే ఏంటిదంటే ప్రాబ్లంలో -π ఇలా ఇచ్చినప్పుడు ఆ యొక్క ఎక్స్పాన్షన్ ఎట్లా సాల్వ్ చేయాలి అని చూద్దాం. ప్రీవియస్ వీడియోలో 0 to 2π ఆ యొక్క టాపిక్ లో క్వశ్చన్ లో 0 to 2π ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూసాము. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో -π అంటే కాంబినేషన్ ఆఫ్ -π ఇట్లా ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఈ యొక్క ఎగ్జాంపుల్ చూసే ముందు టాపిక్ లో ఈ యొక్క ఎగ్జాంపుల్ సాల్వ్ చేయాలంటే కొన్ని ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఆ ఫార్ములాస్ చూసిన తర్వాత ఈ యొక్క టాపిక్ అనేది చూద్దాం. ఆ టాపిక్ ఏంటిది? ఫోరియర్ సిరీస్ ఫర్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి -π అనేది ఉంటుంది. ఓకే, ఇందులో ఏం చదువుతున్నారు? అసలు ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ కూడా చెబుతున్నారు. ఇచ్చిన ఇచ్చిన ఎక్స్పాన్షన్, ఇందులో ఇచ్చిన ఎక్స్పాన్షన్ అనేది అది దేనికి సంబంధించింది, ఆడ్ ఎక్స్పాన్షన్, ఆడ్ ఫంక్షన్, ఈవెన్ ఫంక్షన్ అని ఎలా గుర్తుపట్టాలి అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎలా గుర్తుపట్టాలి అవి కూడా నేర్చుకున్న తర్వాత ఆ యొక్క ఎగ్జాంపుల్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ యొక్క టాపిక్ దేనికి సంబంధించింది? -π. ఓకేనా? -π ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. టాపిక్ వచ్చే లోపల ఏంటి? ఫోరియర్ సిరీస్ ఫర్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్. ఇప్పుడు ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఏ ఫంక్షన్ f of x is said to be even function if f of -x is equal to f of x. ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఇచ్చిన ఫంక్షన్ అనేది ఆడ్ ఫంక్షన్ ఆర్ ఈవెన్ ఫంక్షన్ అని ఎప్పుడు చెప్తాము అంటే f of -x is equal to f of x అయితే దానిని ఈవెన్ ఫంక్షన్ అంటాం. అంటే ఏంటిది? దట్ ఈస్ ఇఫ్ యూ రీప్లేస్ x by -x in the function, then there is no change in the ఫంక్షన్. అంటే ఏం చూస్తున్నారంటే ఇచ్చిన ఫంక్షన్ లో ఎక్స్ బదులు -x పెట్టిన ఎటువంటి చేంజ్ ఉండకపోతే దాన్ని ఈవెన్ ఫంక్షన్ అని అంటాము. ఎగ్జాంపుల్ చూద్దామా? ఎగ్జాంపుల్స్ లో ఎలా గుర్తుపట్టాలి ఇచ్చిన ఫంక్షన్ అనేది ఈవెన్ ఫంక్షన్ అని ఎలా గుర్తుపట్టాలి, ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఎగ్జాంపుల్స్: f of x is equal to -x². ఇది ఈ ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ ఎలా గుర్తుపట్టాలి? ఎక్స్ బదులు -x సబ్స్టిట్యూట్ చేసిన అదే వాల్యూ కనుక వస్తే ఇచ్చినది ఈవెన్ ఫంక్షన్ అని గుర్తుపడతాం. అంటే ఏంటి? f of x అనేది x² ఇచ్చాడు, దీనికి x బదులు -x సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? f of -x is equal to ఏమవుతుంది? -x². అంటే ఇక్కడ ఏంది? x బదులు -x కనుక సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏమవుతుంది? -x² అంటే x². అంటే స్టార్టింగ్ x నార్మల్ గా f of x² ఉంది అండ్ x బదులు -x తీసుకున్నప్పుడు కూడా x² ఉంది. కాబట్టి దీన్ని ఈవెన్ ఫంక్షన్ అంటాము. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, f of x is equal to cos x ఉంది. ఇప్పుడు x బదులు -x కనుక తీసుకుంటే cos of -x ఏమవుతుంది? cos x అవుతుంది. అంటే ఇచ్చిన ఫంక్షన్ అంటే ఎక్స్పాన్షన్ ఎప్పుడు
ఈవెన్ ఫంక్షన్ అంటాము. ఇచ్చినది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాం. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసిన అలానే ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఎలా అయితే ఉండిద్దో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కూడా అలానే ఉంటే దానిని ఈవెన్ ఫంక్షన్ అంటాము. అట్లా కాకుండా ఆడ్ ఫంక్షన్ వచ్చే లోపల ఇచ్చినది ఎప్పుడు ఆడ్ ఫంక్షన్ అంటాము అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే దేర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ ద ఫంక్షన్ ఇఫ్ యూ రీప్లేస్ ఎక్స్ బై మైనస్ ఎక్స్. అంటే ఏంటి, ఇప్పుడు స్టార్టింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఒక వాల్యూ అనేది ఒక ఎక్స్పాన్షన్ ఇస్తారు. ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ పెడితే ఆ యొక్క ఎక్స్పాన్షన్ చేంజ్ కనుక అయితే దాన్ని ఆడ్ ఫంక్షన్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఉంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఉంది. ఇప్పుడు మీరు కనుక ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. అంటే ఏంటి, స్టార్టింగ్ ఎక్స్ క్యూబ్ ఉంది, మైనస్ పెడితే ఏమవుతుంది, మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. అంటే ఏంది, ఆ ఎక్స్పాన్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆడ్ నెంబర్ అంటాము. అలానే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనుకోండి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఎంత, మైనస్ సైన్ ఎక్స్. అంటే అంటే ఇక్కడ ఏంది, చేంజ్ చేయకముందు అంటే ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ రాయకముందు ఒక వాల్యూ ఉంది, మైనస్ ఎక్స్ రాసిన తర్వాత ఇంకొక వాల్యూ ఉంది కాబట్టి దీన్ని ఆడ్ ఫంక్షన్ గా ట్రీట్ చేస్తాము. అర్థమైందా, ఇది ఇక్కడ వీల్చవుతుంది. అసలు ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఫంక్షన్ ని ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా ఎలా గుర్తుపట్టాలి అనేది ఇందులో వీళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆఫ్టర్ దట్ అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఈవెన్ ఫంక్షన్ టు అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ వస్తాయి. అలా కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఏది తీసుకోవాలి, ఈవెన్ ఫంక్షన్ తీసుకోవాలా ఆడ్ ఫంక్షన్ తీసుకోవాలా అనేది ఇక్కడ చెప్పేది. ఇక్కడ ఈ కాంబినేషన్ మీరు కనుక చూసినట్టయితే కాంబినేషన్స్ ఈ 4 కాంబినేషన్స్ అంటే ఎలా, ఈవెన్ ఫంక్షన్ ఇంటూ ఈవెన్ ఫంక్షన్ అదే అవుతుంది. ఈవెన్ ఇంటూ ఆడ్ ఆడ్, ఆడ్ ఇంటూ ఆడ్ ఈవెన్, ఆడ్ ఇంటూ ఈవెన్ ఆడ్, ఇలా ఈ యొక్క కాంబినేషన్స్ అవి ఉంటాయి. ఇది గైస్. అండ్ ఇందులో ఎగ్జాంపుల్ కనుక మీరు కనుక చూసినట్టయితే ఎక్స్ సైన్ ఎక్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షన్, అలానే సైన్ ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ ఇంటూ ఆడ్ ఫంక్షన్ ఏమవుతుంది, ఈవెన్ ఫంక్షన్. ఇట్లా కాంబినేషన్, ఓకేనా, ఇట్లాంటి కాంబినేషన్స్ వస్తాయి కాబట్టి ఈ యొక్క 4 టైప్స్, ఈ యొక్క 4 కాంబినేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఇట్లా ఆడ్ ఇంటూ ఆడ్ కాంబినేషన్ వచ్చినప్పుడు ఆడ్ ఫంక్షన్ ఇంటూ ఆడ్ ఫంక్షన్ అప్పుడు కాంబినేషన్ ఏమవుతుంది మనకి, ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క కాంబినేషన్ అనేది కన్సిడర్ చెయ్యాలి మనం. ఎగ్జాంపుల్ చూద్దామా. అండ్ గైస్ ఎగ్జాంపుల్ కి వెళ్ళబోయే ముందు ఇట్లాంటి అంటే ఇప్పుడు ఈ యొక్క టాపిక్ మీద ప్రాబ్లంలో ఎటువంటి ఫార్ములాస్ అప్లై చెయ్యాలి అని చూద్దాం. ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాము అంటే టాపిక్ వచ్చే లోపల క్వశ్చన్లో -π ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చెయ్యాలి అనేది ఆ టాపిక్ లో ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఆర్ ఫంక్షన్ అనేది ఆడ్ ఫంక్షనా ఈవెన్ ఫంక్షనా అని ఎలా గుర్తుపట్టాలి అనేది చూసాం. దాని తర్వాత కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఎలా చెయ్యాలి అనేది చూసాం. ఇప్పుడు ఏంది, ఆ యొక్క ప్రాబ్లం ఆ టాపిక్ లో ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఎటువంటి ఫార్ములాస్ అప్లై చేయాలి అనేది కూడా చూద్దాం. ఓకే, ఫార్ములాస్ చూసేసిన తర్వాత ఎగ్జామ్స్ లోకి వెళ్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఈవెన్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిన ఎక్స్పాన్షన్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయితే బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. స్టార్టింగ్ ఒక ఫార్ములా చూసాం కదా,
చాప్టర్ స్టార్టింగ్ ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది ప్రతి ఒక్క టాపిక్ కి కంపల్సరీ అప్లై చేస్తామని చెప్పాం కదా. ఆ ఫార్ములానే కాకపోతే ఇచ్చిన ఫంక్షన్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయితే బిఎన్ వాల్యూ 0. అప్పుడు ఏమవుతుంది మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx. అలానే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షన్ అయితే, ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షన్ అయితే అప్పుడు ఏమవుతుంది? a0 ఈజ్ ఈక్వల్ టు 0, an ఈజ్ ఈక్వల్ టు 0. ఇచ్చినది ఆడ్ ఫంక్షన్ అయితే a0 వాల్యూ 0 అవుతుంది, an వాల్యూ కూడా 0 అవుతుంది. అప్పుడేంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn sin nx. ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు summation of n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn sin nx. ఎగ్జాంపుల్ చూద్దామా? ఎక్స్ప్రెస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యాజ్ ఏ ఫోరియర్ సిరీస్ ఇన్ -π, ఓకేనా? ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ప్రాబ్లంలో -π అనే కాంబినేషన్ లో ఇచ్చినప్పుడు ఈ యొక్క టాపిక్ మీద ఇచ్చారు, -π ఇస్తే ఈ యొక్క టాపిక్ మీద ఇచ్చారు అని ఐడెంటిఫై చెయ్యాలి మీరు. గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ విచ్ ఈస్ ఆడ్ ఫంక్షన్. ఎట్లా ఇచ్చినది ఆడ్ ఫంక్షన్? స్టార్టింగ్ చెప్పాను కదా, ఇచ్చినది ఆడ్ ఫంక్షన్ ఇచ్చినది ఎట్లా ఐడెంటిఫై చెయ్యాలి? ఇచ్చిన ఎక్స్పాన్షన్ అనేది స్టార్టింగ్ ఇక్కడ చెప్పాను కదా మీకు, టాపిక్ స్టార్టింగ్ లోనే ఇచ్చినది ఈవెన్ ఆడ్ అని ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పాను. దాని ప్రకారం ఇప్పుడు ఇచ్చినది ఎక్స్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా, ఎక్స్ ప్లేస్ లో -x పెడితే అప్పుడు ఎంత అవుతుంది? అప్పుడు ఎక్స్ ప్లేస్ లో -x పెడితే -x వస్తుంది. స్టార్టింగ్ -x పెట్టక ముందు ఎక్స్ పెట్టిన తర్వాత -x వస్తుంది, అంటే వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి అది ఆడ్ ఫంక్షన్ అని గుర్తించాలి. ఓకే, గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ విచ్ ఈస్ ఆడ్ ఫంక్షన్. సిన్స్ గివెన్ ఫంక్షన్ ఈస్ ఆడ్ ఫంక్షన్, ఇచ్చినది ఆడ్ ఫంక్షన్ అయితే అప్పుడు ఏంటిది? a0 వాల్యూ 0 అవుతుంది, an వాల్యూ 0 అవుతుంది. ప్రీవియస్ గా చెప్పాను కదా, ఈవెన్ ఫంక్షన్ అయితే bn వాల్యూ 0 అవుతుంది, ఆడ్ ఫంక్షన్ అయితే a0 వాల్యూ 0 అవుతుంది, an వాల్యూ 0 అవుతుంది. దాని ప్రకారం ఓకేనా? దాని ప్రకారం ద యూలర్స్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు summation of n is equal to 1 to infinity bn sin nx dx. ఏంటి దానికి ఫార్ములా? ఏంటిది? summation of n is equal to 1 to infinity bn sin nx dx. ఓకే, ఇప్పుడు bn అనే ఒక కాన్స్టెంట్ కనుక్కోవాలి. we only find out bn. ఓకే, ఇక్కడ ఏంటిది? bn కి ఫార్ములా ఏంటిది? 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రీవియస్ గా 0 to 2π, ప్రీవియస్ వీడియోలో ప్రీవియస్ టాపిక్ కి 0 to 2π ఉంది కాబట్టి అలా తీసుకుంది. ఇప్పుడు ఎంత ఉంది? -π ఉంది కాబట్టి -π ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత? ఎక్స్ కాబట్టి బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ -π to π ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఎంత ఉంది మనకి? ఇక్కడ అంటే ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్లో ఎంత ఇచ్చారు మనకి? -π to π ఇచ్చారు. దీనిని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి? ఈ యొక్క టాపిక్ లో -π to π ఇస్తే దీనిని 0 to π గా కన్వర్ట్ చేసుకుంటున్నాను. 0 to π గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ 2ని మల్టిప్లై చేస్తాము. అర్థమైందా? ఇందులో మనకి -π to π ఇచ్చారు. దీన్ని ఇట్లా కన్వర్ట్ చేసుకున్నప్పుడు 0 to π గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ 2ని మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 1/π into 2
ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to పై ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. అప్పుడు ఏమవుతుంది మనకి 2/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to పై ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవికి ఏంటిది ఫార్ములా ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవికి ఫార్ములా ఏంటిది? యు ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ యు ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే ఏంటి? uv1 మైనస్ u డాష్ v2 మైనస్ u డబల్ డాష్ v3. అట్లా ఎప్పుడు వర్క్ చేయాలి? ఇక్కడ x కి పవర్ ఎంత లేదు కాబట్టి x కి పవర్ ఎంత? x కి పవర్ ఏం లేదు కాబట్టి x కి పవర్ ఎంత ఉన్నట్టు? ఏ ఇక్కడ x కి పవర్ 1 ఉన్నట్టు. కాబట్టి ఇప్పుడు వర్క్ చేయాలంటే u డాష్ లో x కి పవర్ u డాష్ లో u కి పవర్ ఎంత? 1 కదా. కాబట్టి u డాష్ వరకు చెయ్యాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే u డబుల్ డాష్ వరకు చెయ్యాలి. అట్లా x కి ఎన్ని అయితే ఉంటాయి అంటే ఇక్కడ ఏంది x అనేది u గా కన్సిడర్ చేస్తున్నాను. u కి ఎన్ని పవర్స్ అయితే ఉన్నాయో అన్ని సార్లు దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. స్టార్టింగ్ ఏంది ఫార్ములా u అంటే ఇది ఎలా ఉంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ అనేది uv ఫార్ములాలో ఉంది. దీనికి ఏంటి ఫార్ములా? uv1 మైనస్ u డాష్ v2 మైనస్ u డబల్ డాష్ v3. ఆ యొక్క ఫార్ములా ప్రకారం 2/π ఇక్కడ దీనికి ఏంటి ఫార్ములా? u x ఇంటూ సైన్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ ఎక్స్ కి డిఫరెన్షియేట్ చేస్తే 1. అలానే ఇప్పుడు మళ్ళీ మనం మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ కి ఇంటిగ్రేషన్ చేస్తే ఇక్కడ అప్పుడు ఏమవుతుంది? మైనస్ కాస్ ఎన్ఎక్స్ అంటే ఇక్కడ మైనస్ అనేది అలానే ఉంది. కాస్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది? సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. ఆల్రెడీ ఒక ప్రీవియస్ ఒక డినామినేటర్ ఒక ఎన్ ఉంది, ఇప్పుడు ఇంకో ఎన్ వచ్చింది కాబట్టి ఎన్ ఇంటూ ఎన్ అంటే ఎన్ స్క్వేర్. అంటే ఇంతటితో స్టాప్ చేయాలి. ఎందుకంటే ఎక్స్ పవర్ ఎక్స్కి ఏం లేదు కాబట్టి ఎక్స్ ని యూగా ట్రీట్ చేస్తాం. యూవి ఫార్ములా ప్రకారం యూకి ఏం లేదు కాబట్టి ఒకసారి యూని డిఫరెన్షియేట్ ఒకసారి చేస్తే చాలు. ఇక్కడ స్టార్టింగ్ ఎంతైతే ఉందో అంత వాల్యూ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ లో యూని డిఫరెన్షియేట్ చేస్తాం. అదే ఎక్స్ స్క్వేర్ అంటే మళ్ళీ ఈ వచ్చిన దాన్ని ఇంకోసారి డిఫరెన్షియేట్ అనేది చేస్తాము. ఇప్పుడు దాని ప్రకారం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 2/π ఎంత వచ్చింది మనకి? 2/π ఎక్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ 1 మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ 0 to π. దీని ప్రకారం 2/π ఇప్పుడు ఏంది? ఎక్స్ బదులు ఒకసారి పై ఒకసారి 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? మైనస్ ఎక్స్ బై ఎన్ కాస్ ఎన్ఎక్స్ 0 to π. అండ్ గైస్ ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఎక్స్ బదులు ఇక్కడ పై సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే సైన్ పై వాల్యూ 0, సైన్ 0 వాల్యూ 0 కాబట్టి ఈ వాల్యూ మొత్తం మనకి 0 అయిపోతుంది. అప్పుడు ఈ యొక్క వాల్యూనే ఉంటుంది కాబట్టి మైనస్ ఎక్స్ బై ఎన్ కాస్ ఎన్ఎక్స్ 0 to π. ఇప్పుడు 0 to π దీనికి అండ్ గైస్ ఇక్కడ యాక్చువల్గా ఏంది? డైరెక్ట్ గా ఎట్లా వేసాను? ఇక్కడ ఏంది? ఒకేసారి 0 to π దీనికి అప్లై చేయాలి.
నేనేం చేశాను, ఓన్లీ దీనికి అప్లై చేసి పెట్టేశాను. ఇట్లా చేయగాకండి మీరు. ద- దీనికి ఎక్స్ ఉన్న చోట ఒకసారి పై ఒకసారి జీరో అనేది సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 2 పై ఎంత మిగులుతుంది, మైనస్ ఎక్స్ బదులు పై సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ పై బై ఎన్ ఇంటూ కాస్ ఎన్ పై. ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే పై క్యాన్సిల్ అవుతుంది, -2/n కాస్ ఎన్ పై అంటే ఎంత, కాస్ ఎన్ పై వాల్యూ -1 హోల్ పవర్ ఎన్. అండ్ ఇక్కడ మళ్ళీ ఏం చేశాను, -2ని 2 ఇంటూ -1 గా రాశాను. ఇలా ఎందుకు రాశాను అంటే కాస్ ఎన్ పై వాల్యూ -1 హోల్ పవర్ ఎన్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది, -1 ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ ఉంది కాబట్టి ఇక్కడ బేసెస్ ఈక్వల్స్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 2/n -1 హోల్ పవర్ n+1. ఓకేనా. బై యూలర్స్ ఫార్ములా x is equal to summation of n is equal to 1 to infinity bn sin nx ఎంత వచ్చింది, summation of n is equal to 1 to infinity 2/n -1 whole power n+1 sin nx. ఇప్పుడు ఏంది, n is equal to 1 to infinity కాబట్టి ఇప్పుడు ఇక్కడ n వాల్యూ ఎట్లా కన్సిడర్ చేసిన నేను, n ఈజ్ ఈక్వల్ టు అన్ని తీసుకుంటే ఏమవుతుంది, -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. 2 ఇక్కడ 2 sin x మైనస్ ఇక్కడ n వాల్యూ 2 తీసుకుంటే -1 హోల్ క్యూబ్ ఏమవుతుంది, 3 అనేది అవుతుంది. ఐ మీన్ -1 హోల్ క్యూబ్ ఎంత, -1 అవుతుంది. అప్పుడు -2 sin 2x/2. అలానే n వాల్యూ 3 తీసుకుంటే -1 హోల్ పవర్ 3+1 అంటే -1 హోల్ పవర్ 4 అంటే n అవుతుంది, పాజిటివ్ అవుతుంది. కాబట్టి 2 అప్పుడు ఎంత, sin 3x/3. ఇక్కడ 2 అనేది కామన్ ఉంది కాబట్టి 2ని అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తే sin x sin -2x sin +3x/3. అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity కాబట్టి n వాల్యూ ఒకసారి 1 ఒకసారి 2 3 ఇట్లా ఏదో 3 వరకు రాసి స్టాప్ చేయండి. ఇది చాలా ఈజీ గైస్. ఇక్కడ ఏం చేయలేదు, ఈ యొక్క ఎగ్జాంపుల్లో ఏం చేయలేదు. ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఈవన్ ఆర్డర్ గుర్తుపెట్టుకున్నాం. బేస్డ్ ఆన్ దట్ ఫార్ములా అనేది రాసుకుంటాం. ఆ ఫార్ములా రాసుకున్న తర్వాత ఆ యొక్క కాన్స్టెంట్స్ ని సాల్వ్ చేస్తాం. కాన్స్టెంట్ ని సాల్వ్ చేసిన తర్వాత ఇట్లా దాన్ని ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఒకసారి దాని బదులు ఒకసారి పై ఒకసారి జీరో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. ఆ వచ్చిన రిక్వైర్డ్ ఆన్సర్ ని ఇచ్చిన కాన్స్టెంట్స్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇట్లా సింపుల్ గా. అంటే క్వశ్చన్ అనేది -π to π, ఇట్లా క్వశ్చన్ అనేది -π, ఇచ్చినప్పుడు ఇట్లా సాల్వ్ చేయండి. ఓకే గైస్, ఇది ఈ యొక్క టాపిక్.